హిందూపురం శాసనసభ్యులు పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు అమరావతి శాశ్వత రాజధానిగా చట్టబద్ధం చేస్తూ ఉభయ సభలు తీర్మానాన్ని ఆమోదించిన నేపథ్యంలో హిందూపురం మండలం కిరికేర పంచాయతీ కిరికేర గేట్ నందు తెలుగుదేశం పార్టీ కూటమి నేతలతో కలిసి కేక్ కట్ చేసి అనంతరం మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పిఏలు వీరయ్య, బాలాజీ, తెలుగుదేశం పార్టీ హిందూపురం మండల అధ్యక్షులు హెచ్ఎన్ రాము, మార్కెట్ యార్డ్ చైర్మన్ అశ్వథ నారాయణ రెడ్డి, ఆదినారాయణ, ప్రదీప్, శంకర, ఎక్స్ ఎంపీటీసీలు అంజీ, ఆంజనేయులు, ప్రకాష్, మాజీ సర్పంచ్లు మంజునాథ్, చెకిరప్ప, టీడీపీ రామాంజీ, సురేష్, నరేష్ బాబు, నారాయణప్ప, టీజీ నాగరాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। అసెంబ్లీ రాజ్యసభలో మన అమరావతికి మద్దతుగా తీర్పు వచ్చిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలందరూ ఎంతో సంతోషంగా పండుగ వాతావరణంతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ జరుపుకోవడం జరిగింది। అందులో భాగంగా గత 5 సంవత్సరాల కాలంలో మనం అధికారం ఉన్నప్పుడు మన రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాత మన గత ప్రభుత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాజధానిని అమరావతి కాదు బ్రహ్మరావతి అని దానిపైన దుష్ప్రచారాలు చేసి అమరావతిని అడ్డుకున్న ఘనత మన జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది। ఈరోజు మనము దాదాపు 24లో అధికారం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మన రాష్ట్రంలోనే కాకుండా మన అమరావతికి సంబంధించిన నిన్న వచ్చిన తీర్పుని ఈరోజు ఘనంగా పండుగ వాతావరణం జరుగుతోంది। అందులో భాగంగానే అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు। అనేక మంది యువకులు, ఉత్సాహవంతులు అందరూ ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు। మనకు రాష్ట్రానికి రాజధాని లేక అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈరోజు మనకు రాజధాని ప్రకటించడం ఎంతో సంతోషంగా విషయం। ఇంకా ఈ రాజధానిని కదల్చే ప్రసక్తే లేదు, ఎవరు మార్చడానికి కూడా వీలు లేదు। ఇంకా మన రాష్ట్రానికి ఏకైక రాజధాని ఈరోజు 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ చిరకాల వాంఛ అయినటువంటి అమరావతి రాజధానిని చట్టబద్ధం చేసి రాష్ట్ర ప్రజల్ని కోరికలను నెరవేర్చిన ప్రధాని నరేంద్ర మోడీ గారికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా ఈ రాష్ట్రంలో ఏదైతే అమరావతి రాజధాని ఉండాలని చెప్పేసి గత 5 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న ఆంధ్ర ప్రజల కోరికను ఈరోజు నెరవేర్చి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అంకితం చేయడం జరిగింది। కాబట్టి ఈరోజు